బటర్ఫ్లైని మీరు అందరూ చూసే ఉంటారు. బటర్ఫ్లై క్యాటర్పిల్లర్ నుంచి వస్తుంది. గొంగళీ పురుగు సీతాకోక చిలుకగా మారుతుంది. ఈ మధ్యలో కొన్ని దశలు ఉంటాయి, కొన్ని ఫేజెస్ ఉంటాయి. ఆ తర్వాతే అది అందమైన బటర్ఫ్లైగా తయారవుతుంది. అయితే గొంగళీ పురుగు తన చుట్టూ ఒక గూడును తయారు చేసుకుని కొన్ని రోజులు, దానికి ఒక పర్టికులర్ పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో ముళ్ళన్నీ వదిలేసి ఆ వింగ్స్ని డెవలప్ చేసుకుని ఆ తర్వాత నెమ్మదిగా బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఒకసారి ఒక పిల్లవాడు ఆ బటర్ఫ్లై గూడులోంచి బయటకు వస్తున్నప్పుడు చూసి అది చాలా స్ట్రగుల్ అవుతుంది. పాపం దానికి ఏదో హెల్ప్ చేద్దామని ఒక సిజర్స్ తీసుకొచ్చి ఆ గూడుని ఇలా కట్ చేస్తాడు. అది బయటికి ఏదో ఇలా పాక్కుంటూ బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఎగరదు. సరే, ఒక గంట చూస్తాడు, సాయంత్రం దాకా చూస్తాడు, రాత్రి పడుకుంటాడు. పొద్దున మళ్ళీ వచ్చి చూసేటప్పటికి దాని చుట్టూ చీమలు ఉంటాయి. అది చనిపోయి ఉంటుంది. అయ్యో, ఇంత హెల్ప్ చేశాను నేను, అయినా కూడా ఈ బటర్ఫ్లై ఎగరలేదు, ఎంత హెల్ప్ చేశానో అని అనుకుంటాడు. అలాగే పేరెంట్స్ కూడా అనుకుంటారు, మా పిల్లలకి మేము చాలా హెల్ప్ చేస్తున్నాం అంటారు. అనవసరంగా వాళ్ళకి తెలియాల్సిన విషయాలు కూడా తెలియకుండా అయిపోతాయి. ఎందుకు ఎగరదు అంటే ఆ తర్వాత ఎప్పుడో పాఠాల్లో నేర్చుకుంటాడు. అంటే అది ఆ గూళ్ళలోంచి బయటకు వచ్చేటప్పుడు కొన్ని ఫ్లూయిడ్స్ని రిలీజ్ చేసుకుంటుంది. అవి ఆ వింగ్స్కి, రెక్కలకి స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఆ స్ట్రెంగ్త్ వల్ల అది బయటకి తానంతట తానే బయటకు వచ్చి ఎగురుతుంది అనేది ఆ తర్వాత సైన్స్ లెసన్స్లో చదువుకొని అయ్యో అని బాధపడతాడు. అలాగా పిల్లలకి మనం ఒక్కోసారి అన్యాయం చేస్తాం. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పేరెంటింగ్లో ఇలా వెంటబడి వాళ్ళు కష్టపడకూడదు అని చెప్పి చేస్తూ పోతే వాళ్ళు పూర్తిగా మన మీద ఆధారపడిపోతారు. పేరెంటల్ కౌన్సిలింగ్లో నేను కొన్ని చెప్పాను, మనం ఎప్పటికీ ఇలా ఉండం కదా, అతను ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా బతకాలి కదా, అతనికి డెసిషన్ మేకింగ్ తెలియాలి కదా, అతనికి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉండాలి కదా. రేపు మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయి కూడా కంప్లైంట్ చేయకూడదు కదా, ఎప్పుడు పేరెంట్స్ దగ్గరే ఉంటాడు, ఎప్పుడు పేరెంట్స్ దగ్గరే నాతో అసలు సరిగా మాట్లాడని. సో నేను మ్యారిటల్ కౌన్సిలింగ్లో చూస్తున్నా అలాంటి సమస్యలు. అందుకని అతన్ని కొంచెం వదలండి అన్నాను, పూర్తిగా వదలమని నేను చెప్పను. సో అలా కానీ అస్సలు వదలకపోతే ఏం జరుగుతుందంటే, ఇదిగో మీరు వింటూనే ఉంటారు, బొమ్మరిల్లు పేరెంట్, బొమ్మరిల్లు ఫాదర్ అంటారు. సో వాళ్ళు పూర్తిగా మన మీద ఆధారపడిపోకుండా చూడాలి. ఎందుకంటే అలా చేస్తే ఏమంటారంటే పెద్ద అయ్యాక ఎనఫ్ ఇంకా చాలు, ఇప్పటిదాకా నాకు ఏమీ రాకుండా చేశారు కదా చాలు, అలా మాట్లాడతారు.